సో ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఆడబోతున్నారు రాంబాబు గారు, అలాగే సార్ వంశీ గారు. ఇప్పుడు వీళ్ళిద్దరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ప్రతిసారి ఎక్కడ ఏ స్పోర్ట్స్ ఉన్నా ముందుండేవారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు సార్? జనరల్గా డిపార్ట్మెంట్కి సపరేట్గా ఉంటుంది, ఆర్టిస్ట్లకు సపరేట్గా ఉంటుంది, కార్పొరేట్స్కి సపరేట్గా ఉంటుంది, పొలిటీషియన్స్కి సపరేట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు అన్నీ ఒకే తాటికి వచ్చాయి. ఎలా ఉండబోతుంది అంటారు? యా ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్, నో డౌట్. అందులో మనం ఏదైతే అనుకుంటున్నామో ఐపీఎల్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద క్రికెట్ లీగ్స్కి ఇది సరితూగే మ్యాచెసే అవుతాయి. ఈ 20 ఓవర్స్లో మోర్ దెన్ 180 స్కోర్స్ ఉంటుంటాయి. చాలా బిగ్ ఈవెంట్ అవుతుంది, బిగ్ మ్యాచెస్ అవుతుంది, బిగ్ క్రౌడ్ ఉంటుంది. కాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఆ కాజ్ ఏంటంటే మనం ఇండియన్ ఆర్మీకి, అసలు భారతదేశానికి సపోర్టివ్గా నిలబడాలి ప్రతి ఒక్కరూ. యూత్ అయితేనేమి, మన వాళ్ళు ఎవరైనా కానీ, భావితరాలు అయితేనేమి, మన దేశం కోసం డెఫినెట్గా మనం అందరం ఉండాలనే ఒక చిన్న కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్ చిన్న వెర్షన్తో స్టార్ట్ చేసాం. సో అది సక్సెస్ అవుతుంది. ఏదైనా కానీ ఉప్పల్లో 9-10 తారీఖుల్లో చాలా బిగ్ ఈవెంట్, చాలా బిగ్ ఫైట్ అవుతుంది బిట్వీన్ ద టాలీవుడ్ హీరోస్, పోలీస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, బుల్లితెర హీరోస్ అండ్ అదర్ కార్పొరేట్ టీమ్స్. మంచి ఫైట్ అవుతుంది. అందరు కూడా చాలా బిగ్ ప్లేయర్స్ ఉంటారు అందులో. సో అందులో ఇక మీకు ఇందాకే చెప్పాను నేను, సివి ఆనంద్ సార్ అయితే చాలా పెద్ద ప్లేయరు, నో డౌట్. సో సార్ మీద డిపెండ్ అయ్యి మా టీం అంతా చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ ఫిట్నెస్ తోటి ఆడుతుంది. సో మేము డెఫినెట్గా ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. డెఫినెట్గా వెళ్తామని కోరుకుంటున్నాం. ఓకే సార్. అండ్ సార్ ఇప్పుడు మీరు చూస్తే మీరు ఫిట్గా ఉంటారు. టాలీవుడ్ అయితే ఎప్పటికప్పుడు సీసీఎల్ ఆడుతూనే ఉంటుంది. కానీ ఆలోచించాల్సింది పొలిటికల్ టీమ్ అండ్ కార్పొరేట్ టీమ్. అంటే దాని మీద ఏమైనా కట్టసి చూపించే అవకాశం ఉందా? స్పోర్టివ్నెస్తోనే ముందుకెళ్తారంటారా? వాళ్ళు కూడా కార్పొరేట్ టీం కూడా చాలా పెద్ద టీమే యాక్చువల్గా. బట్ అక్కడికి వచ్చాక క్షమించడాలు ఇలాంటివి ఉండవు క్రికెట్లో. కబడ్డీ అనుకోండి, ఒకసారి అవుట్ అయినా మళ్ళీ బతికే ఛాన్సెస్ ఉంటే మళ్ళీ ఆ ప్లేయర్ ఆడతాడు. క్రికెట్లో అలా కాదు, అందుకని చాలా గట్టిగానే ఆడాల్సి ఉంటుంది. అందులో దేర్ ఈజ్ నో అదర్ ఇష్యూస్. ఖచ్చితంగా గట్టిగా ఆడాల్సింది. సార్ ఇప్పుడు ఎలైట్ క్రికెట్ లీగ్ ఇది స్టార్ట్ అయ్యింది. ఫ్యూచర్లో కూడా మంచిగా ముందుకెళ్తామని అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇప్పట్లో జరగబోయే 9th 10th రోజు అసలు ఎలా ఉండబోతుంది? ఫార్మాట్ ఎలా ఉండబోతుంది? బేసిక్లీ అదే చెప్తున్నాను మీకు. బేసిక్లీ ఇది మనం ఒక చారిటీకి, ఒక దేశ రక్షకులకైనటువంటి హైయెస్ట్ ఫోర్స్ అయినటువంటి ఇండియన్ ఆర్మీకి ఒక చారిటీగా, అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చారిటీగా ఎంచుకున్నాం. యూత్ అంతా హైదరాబాద్లో చుట్టు ప్రాంతాల్లో ఉన్న మన తెలంగాణ స్టేట్ నుంచి మంచి కోఆపరేషన్ వస్తూ అందరూ అటెండ్ అవుతారని ఏవైతే మేము పాసెస్ కానీ అవన్నీ మేము ప్రిపేర్ చేసి ఇస్తున్నాము. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇటు అదర్ యాక్టివిటీస్ కానీ, ఉదయ్ చామల ఫౌండేషన్ నుంచి కానీ చాలా బిగ్ ఈవెంట్ అవుతుంది. ఈ బిగ్ ఈవెంట్లో భాగంగా హెవీ కాంపిటేటివ్ మ్యాచెస్ జరుగుతాయి. అందులో క్వశ్చనే లేదు. ప్రేక్షకులు ఎంతమంది అటెండ్ అయినా కూడా, ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. బిగ్ క్రికెట్. ఎన్ని ఓవర్స్ ఉంటాయి? T20 అండి. దేశ T20 మ్యాచ్. అంటే 20 ఓవర్లతో ఉండబోయే మ్యాచ్ అన్నమాట. T20 format, madam. So there is no courtesy when you come into the ground. It's a match, like a fight. You are into the ground means you have to fight. We hope the best team may win. And for other teams also, all the best. So ఒక టీమే గెలవాల్సి వస్తుంది కాబట్టి పోలీస్ టీమ్ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. వీ వాంట్ టు లిఫ్ట్ ది కప్ అండ్ వీ వాంట్ టు బి ఇన్ ద ఫైనల్ అండ్ వీ వాంట్ టు లిఫ్ట్ ది కప్. ఎందుకంటే పోలీసు వాళ్ళు డ్యూటీ కాదు మేడం, స్పోర్ట్స్లో కూడా ఉన్నారు. సో కాబట్టి ఐ విష్ ఆల్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో అండ్ మే ది బెస్ట్ టీమ్ lift the cup, but me being in a police department, we want to lift the cup and we want to dedicate this one to the army people. And idaithe fund raise edaithe pettaro, so manchi cause undi indulo. Fund raise tho paatu NDA వాళ్ళకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, దాంతో పాటు మన సే నో టు డ్రగ్స్ అండ్ బ్లడ్ డొనేషన్, ఇట్లా కొన్ని పెట్టారు. సేవ్ వాటర్ ఇవన్నీ పెట్టారు. సో ఇట్స్ అ గుడ్ కాజ్ అండ్ I like and I wish the organization should continue such kind of this and give the encouragement to all politician, media team, police team, other teams కూడా ఇలా కంటిన్యూ అవుతూ ఒక్కొక్క కాజ్కి ఫండ్ రైజ్ చేస్తూ ఒక సోషల్ సర్వీస్ ఈవెంట్ లాగా పెడితే బాగుంటుంది. ఇలా ఆర్గనైజర్స్ కానీ, మా పోలీస్ డిపార్ట్మెంట్ రాంబాబు తీసుకునే ఇనిషియేటివ్ కానీ, మా సిపి సార్ కానీ, ఇది ఒక గుడ్ కాజ్కి ఉంది కాబట్టి లెట్స్ వీ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఆల్ ద వ్యూవర్స్ ఎవరైతే వస్తారో వీ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you.